నేను ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడిని. 15 సంవత్సరాలు చాలా ఎంజాయ్ చేశాను నా ఉద్యోగాన్ని. కలెక్టర్స్ దగ్గర, మినిస్టర్స్ దగ్గర ఒక మంచి ఉద్యోగిగా పేరు పొందాను. ఉద్యోగాన్ని చాలా ప్రేమించాను, ఆనందించాను. ఒకరోజు రాత్రి ప్రభువు నాతో మాట్లాడాడు. రాత్రి ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత మరుసటి రోజు ఉదయం మా ఆఫీస్కి వెళ్ళాను. రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వచ్చాను. నా భార్యకి చెప్పలేదు, నా బిడ్డలకు చెప్పలేదు, నా దేవునికి మాత్రమే చెప్పి నేను వచ్చాను. కొన్ని రోజులు అయిన తర్వాత నా భార్యకి తెలిసింది. ఆ రోజు ఏడ్చింది, కన్నీళ్ళు కార్చింది, తన అన్నదమ్ములకు పిలిచింది, తన బంధువులకి, స్నేహితులకు చెప్పింది. మా ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు నా ఒక్క జీతంతో నేను ఎలా బ్రతుకుతాను? నాకు అసలు చెప్పలేదు నా భర్త. చాలామంది మాట్లాడారు, కానీ నా యొక్క రిజిగ్నేషన్ వెనక్కి తీసుకోలే. నా యొక్క బ్రదర్ ఇన్ లాస్ ఆఫీస్కి వెళ్ళి నీ రిజిగ్నేషన్ అడిగి తీసుకొచ్చేస్తాం అన్నారు. నేను ఒప్పుకోలే. ఈరోజు గమనిస్తే దేవునికి నాకు కలిగింది నేను ఇస్తే నేనేమి నష్టపోలేదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఏమి నష్టపోలేదు నేను. అంతకన్నా దేవుడు నన్ను దీవించాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనకు కలిగినది, మనం విలువగా ఊహించుకున్నది, మనకు ఇష్టమైనది దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను అనేక రెట్లుగా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు.